భాజపాను గద్దెదించడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో నేడు కోల్కతాలో భారీ ర్యాలీ జరగనుంది. విపక్షాల ఐక్యతను చాటేలా నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం బ్రిగేడ్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మాజీ ప్రధాని దేవేగౌడ సహా సుమారు 20 మంది జాతీయ స్థాయి నేతలు సభకు హాజరు కానున్నారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు సహా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక సీఎం కుమారస్వామి, జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూక్, ఉమర్ అబ్దుల్లా, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్తో పాటు భాజపా అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపాయేతర పక్షాలు ఒకే వేదికను పంచుకోనుండటం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు కోల్కతా ర్యాలీ ఓ ముందడుగ్గా భావిస్తున్నారు. విపక్ష ర్యాలీలో పాల్గొనేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పటికే కోల్కతా చేరుకున్నారు.